भैया लाइट ही ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 5 మండలాల్లో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గ్రామాలలో గౌరవ కలెక్టర్లు, గౌరవ ఎస్పీలు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, స్థానిక శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ గారు, ఇంకా ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినవి శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఈ 16 నెలలలో అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడికి భరోసా ఇచ్చే దాంట్లో, పేదవాడికి భద్రతను కల్పించే దాంట్లో ఎక్కడ రాజీ పడకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏవైతే ఇచ్చారో వాటిని తగ్గించకుండా అవసరమైతే కొన్ని చోట్ల పెంచి గతంలో లేని కార్యక్రమాలను కూడా, ఉదాహరణకి పేదవాళ్ళ పిల్లలకి డైట్ ఛార్జీలు ఇచ్చే దాంట్లో గాని, పేదవాళ్ళ ఆడబిడ్డల కూతుళ్ళకి కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చే దాంట్లో గాని మా మేనిఫెస్టోలో పెట్టకపోయినా పేదవాళ్ళకి మంచి జరిగే దాంట్లో ఆర్థికంగా ఇబ్బంది ఉన్న దాంట్లో ఎసులుబాటు చేసుకుని ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఏది సెకండ్ ప్రయారిటీ నిర్ణయించుకొని ఈ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అది 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ మందు కావచ్చు, ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం కావచ్చు, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం చేయించడం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకుంటే రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 4000 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి కల్పించే దాంట్లో, వారికి భద్రత కల్పించే దాంట్లో సుమారు 5 లక్షల రూపాయల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6000 కోట్లు ఈ నిరుద్యోగ యువతకి సపోర్ట్ చేయడానికి ఇచ్చే కార్యక్రమం కావచ్చు. అదే రకంగా అర్హులైన వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు కావచ్చు, నిరుద్యోగ యువతకి సుమారు 57,625 ఉద్యోగాలు గతంలో ఇచ్చాం, రాబోయే రోజుల్లో మళ్ళీ ఇవ్వబోతున్నాం. వీటితో పాటు ధరణి సామాన్య ప్రజలని, భూములున్న ఆసాములని అభద్రతకి గురి చేసి, భయ భ్రాంతులకి గురి చేసి, నిద్రలు లేని రాత్రుల్ని కల్పించిన ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి ఇంటి చుట్టముల ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకొని అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ వాటి ఫలితాలని ఈ గిరిజన ప్రాంతంలో ఎలా అందుతున్నాయో తెలుస్తూ చివరికి సన్నబియ్యం, ఉగాది నుంచి సన్నబియ్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ రోజు నేను ఒక ఆడబిడ్డ ఇంట్లో సన్నబియ్యం భోజనం ఆడబిడ్డ పిలిస్తే తినడానికి పోయినా ఆ ఆడబిడ్డ ఆనందం, సంతోషం వర్ణాతీతం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇంత స్వేచ్ఛ, ఇంత భద్రత, పేదవాళ్ల పట్ల ప్రేమ, అభిమానం
ఉంటది అనటానికి నిదర్శనం ప్రత్యక్షంగా ఇవాళ గిరిజన ప్రాంతం చూసాం.